మీనరాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 జనవరి మాసంలో మీనరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం, శని మీనరాశిలో సంచారం, గురువు గారు వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం. ఇక సూర్యుడు జనవరి 14వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. శుక్రుడు జనవరి 13వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. బుధుడు జనవరి 17వ తేదీ ధనుసు రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు. ఇక కుజుడు జనవరి 16వ తేదీ ధనుసు రాశి నుంచి ఆయన కూడా మకరంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహ సంచారం వలన మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు దాదాపు సంక్రాంతి వరకు కూడా ఉద్యోగ విషయాలలోనే చాలా భయము, ఒత్తిడులు, అలానే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అలానే జన్మరాశిలోనే శని సంచారం జరుగుతూ ఉంది మీకు. ఈ శనితో పాటు కుజుడు కూడా, కుజ దృష్టి కూడా మీ రాశి పైన ఉండడము, శని కూడా దశమాన్ని చూడడం అనేది ఉద్యోగ విషయాలలోనే ఎక్కువగా ఒత్తిడులు ఉంటాయండి. ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం పోతుందేమో అన్న భయము, అలానే ఉద్యోగం చేసే చోటు మీ కొలీగ్ సపోర్ట్ లేకుండా చాలా ఆ ఒత్తిడి, ఆ ఇబ్బందులు మీరు అనుభవిస్తూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీ రాష్ట్రాధిపతి చతుర్థ స్థానంలో వక్రించడం అనేది ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇంటికి సంబంధించిన విషయాలు, అంటే గృహపరమైన విషయాలలోనే ఒత్తిడులు, అటు ఆరోగ్యరీత్యా కూడా, ఇటు కౌటుంబిక విషయాలు, అలానే వృత్తి విషయాలలోనే, అలానే వ్యాపారంలోనూ కూడా చాలా అంతవరకు ఒడదొడుకులు స్ట్రెస్ఫుల్గా ఉండబోతుంది. అయితే జనవరి 15వ తేదీ తర్వాత ఈ 4 గ్రహాలు కూడా లాభస్థానంలోకి వెళ్ళిపోతారు. ఇది చాలా పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది మీనరాశి వాళ్ళకి. ఆర్థిక విషయాలలో చాలా అభివృద్ధిదాయకంగా మారడము, అంటే జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు ఉన్న ఆ టెన్షన్స్, ఆ ఒత్తిడులన్నీ తగ్గిపోవడమే కాకుండా ఆర్థిక విషయాలలో చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది. ఆ మానసిక పరమైన, అలానే ఆ ఉద్యోగంలో ఉన్న ఒత్తిడులు తగ్గడము, ఇలాంటివన్నీ మీకు జనవరి 15వ తేదీ తర్వాత కనిపించబోతున్నాయి. అలానే ఆరోగ్య విషయాల్లో కూడా ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళు ఆరోగ్యపరంగా చాలా పాజిటివ్ చూడబోతున్నారు జనవరి 15వ తేదీ తర్వాత. ముఖ్యంగా ఈ వ్యాపారానికి సంబంధించిన విషయాలలో, లేదా భార్య లేదా మీ భర్త వలన ఏదైనా మంచి సంతోషకరమైన కాలాన్ని గడపడానికి కూడా ఇక్కడ అవకాశం వస్తుంది. అలానే వ్యాపారం చేసే వాళ్ళకి కూడా కొంచెం మెరుగైన ఫలితాలు, మంచి ఫలితాలు, అంటే ఇన్కమ్ విషయంలో బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో అది చిన్న బిజినెసా పెద్ద బిజినెస్ కాకుండా బిజినెస్ చేసే వాళ్ళకి ఇది జనవరి 15వ తేదీ తర్వాత చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఉన్న టెన్షన్స్, ఆ ఒత్తిడులు తగ్గుతాయి. కొంచెం ఆర్థిక పరంగా కాలం అనేది మీకు కలిసి వస్తుంది. అయితే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పెట్టే విషయంలో అసలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉన్న దాంట్లోనే మీరు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. అలానే సంతానపరమైన విషయాలలో కూడా కొంచెం ఒత్తిడి అనిపించినట్టే అనిపిస్తూ ఉంటుంది. అంటే సంతానానికి ఏదైనా ఆరోగ్యపరమైన డిస్టర్బెన్సెస్ కావచ్చు, లేదు అంటే ఈ సంతానం ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళకి ఏదైనా ఆరోగ్యపరమైన డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఎక్కువగా కొంచెం కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి. కొత్తగా పరిచయాలు అయ్యే స్త్రీ పురుషుల దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు అంటే డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఉంటుంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని కోలుకుంటారు. అంటే ఇన్ని రోజులు ఏదైతే తల్లి తండ్రి ఆరోగ్యం విషయంలో, లేదా కుటుంబ వ్యక్తుల ఆరోగ్య విషయాలు ఎవరైతే డిస్టర్బెన్సెస్ మీరు ఫేస్ చేస్తున్నారో అవన్నీ తగ్గుముఖం అవుతాయి జనవరి 15వ తేదీ తర్వాత. జనవరి 15వ తేదీ వరకు కూడా ఆ ఉద్యోగంలో స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అటు మానసిక పరంగా, ఇటు ఒక భయము, ఆ ఉద్యోగం విషయాలలో ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వడము, లేజినెస్, ఇవన్నీ ఉంటాయి. జనవరి 15వ తేదీ తర్వాత ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కొంచెం కాస్త తగ్గి కొంచెం ఊరట అనేది లభించడానికి ఆస్కారాలు ఉంటాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ మీనరాశి వాళ్ళు తప్పనిసరిగా చూడండి, ఈ శని వీక్షణ, కుజుడు వీక్షణ, సూర్యుడికి వీక్షణ వచ్చినప్పుడు ఈ శివ ఆరాధన, శివుడికి ఎంత ఆరాధన చేస్తారో, కాలభైరవేశ్వర ఆలయానికి వెళ్ళి
అక్కడ బూడిద గుమ్మడికాయ దీపంని పెట్టి రావడానికి ప్రయత్నం చేసి అక్కడ కాలభైరవేశ్వర అష్టకము లేదా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం మీరే స్వతహా చదువుకోవడానికి రోజు ప్రయత్నాలు చేసుకున్నట్లయితే ఆ ఒత్తిడి నుంచి తప్పించుకుంటారు, తగ్గించుకుంటారు. ఇవి గోచార ఫలితాలు మాత్రమే. ఇంతసేపు మనం ఏమి చెప్పుకొచ్చామో ఇవి గోచార ఫలితాలు మాత్రమే. జాతకం చాలా ఇంపార్టెంట్. జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే, అక్కడ గ్రహగతులు చాలా ఇబ్బందిగా ఉంటే, పంచమాధిపతి, నవమాధిపతి, లగ్నాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు. వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందువులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకవర్గ బిందువులు లేకుండా ఒక 20-25 పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి. వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి. మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమ స్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం. వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు, ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు, D10 చార్ట్లో దశమాధిపతి ఎక్కడున్నాడు, సో మళ్ళీ D10 చార్ట్లో ఏ లగ్నం ఏర్పడింది, ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది. అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం, అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం. చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు, అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా? మీరే తలరాతని మార్చగలమా? మీరే ఆలోచించండి. సో జాతకరీత్యా ఉన్న ఇద్దరికి ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి, సప్తమాధిపతి ఎలా ఉన్నాడు, బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారాలు చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది, అది ఆలోచించాలి. పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు, జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు, జాతకాల గురించి పట్టించుకోవట్లేదు. అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది. పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి, పేరు చేంజ్ అనేది కూడా. సో దీన్ని గుర్తించుకోండి. సో జాతకం చాలా ఇంపార్టెంట్. సప్తమాధిపతి, మనము వివాహం కళత్రకారకుడు ఎవరు, ధారాకారకుడు ఎవరయ్యారు, లగ్నాధిపతి ఎలా ఉన్నారు, ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది. అలానే ఈ 2026వ సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3-4 మాసాలు, ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు, కెమికల్కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజన్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది. అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి, ఎందుకంటే కుజ బుధులు ఇద్దరు కూడా నియరెస్ట్గా సంచారం చేస్తూ ఉన్నారు, క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు. కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు, కరెంటుకి సంబంధించిన, పవర్కి సంబంధించిన విషయం, ఎలక్ట్రిక్ పవర్కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు, డ్రైవర్ వృత్తిలో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి. లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి 2026 ఏప్రిల్ వరకు కూడా. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. వాళ్ళ జాతకరీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ, ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవతా ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి. అలానే రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.